ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే టిక్ టాక్ వంశీ. సో ఒకప్పుడు టిక్ టాక్ లో చాలా ఫేమస్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. అసలు లైఫ్ ఎలా ఉంది, ఎలా సాగుతుంది ఒకసారి మాట్లాడదాం. సో నమస్తే వంశీ. నమస్తే మేడం. ఎట్లున్నావు? బాగున్నా, సూపర్. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. టిక్ టాక్ ఏమో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఏమో కదా ఉండేది. అవునవును, ఫాలోవర్స్ 150 ఉన్నారు. ఓకే. మరి ఇన్స్టాకి ఎలా ఉంది ఇప్పుడు? ఇన్స్టా రన్నింగ్ ఎలా అవుతుంది? ఇన్స్టా అంటే రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్స్టా నేను, అందుకే కొంచెం తక్కువ ఉన్నారు. బట్ చాలా మంది గుర్తుపడుతున్నారు. వ్యూస్ బాగా ఎక్కువ వెళ్ళడం, బాగా ఫాలోవర్స్ పక్కన పెడితే వ్యూస్ చాలా వెళ్తున్నాయి. ఇంకా ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది ఇది కానీ, ఇంకా ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూ కానీ నాకు ఇన్స్టా నుంచే పిలవడం జరిగింది. అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? టిక్ టాక్ బ్యాన్ చేశాక? ఈ రీసెంట్ ఇయర్ లో స్టార్ట్ చేశా. ఈ ఇయర్ లో స్టార్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. ఫాలోవర్స్ అన్ని జెన్యూనేనా? మళ్ళీ జెన్యూన్. ఓకే. సో ఓకే, మీ ఏ ఊరు మీది? మాది కర్నూలు డిస్టిక్, డోన్ మండలం పక్కన చిన్న గ్రామం కామగాని ఇంట్లో. అక్కడే ఉంటారా? అక్కడ ఉంటాం, కర్నూలు కూడా ఉంటాను. అంటే హైదరాబాద్ లో కాకుండా ఊర్లో? లేదు, అక్కడే ఊర్లోనే ఉంటాం. మరి ఎలా అనిపించింది ఆ థాట్? అంటే నీ వే ఆఫ్ స్లాంగ్ ఏమో ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. అవును. ఆ వీడియోస్ లలోనేమో మొత్తం ఓవరాల్ గా కొంచెం ఎడ్డి గొర్రెలాగా పిచ్చోడ్ లాగా చేస్తూ ఉంటావు కదా. సో నేను నిజంగా నువ్వు ఉండడమే అట్లా ఉన్నావేమో అనుకున్నా. నువ్వు వచ్చి మాట్లాడేసరికి షాక్. నేను జస్ట్ అలా. అంటే మీరే కాదు మేడం, చాలా మంది నన్ను బయట చూసిన వాళ్ళు కానీ, ఫాలోవర్స్ కానీ చాలా మంది ఇట్లా అనుకున్నారు. అంటే మెంటాలిటీ ఎలా ఉందేమో, పిచ్చోడేమో అని అనుకున్నారు. అలాగే చేస్తున్నారు కదా. కానీ సడన్ గా ఎప్పుడన్నా గుర్తుపడతారు, చాలా మంది గుర్తుపడతారు. అప్పుడు చూసినప్పుడు ఏంటన్నా నువ్వు అసలు నీ రియాలిటీ ఇదే, బిల్లా యూ చేంజ్, ఇట్లా ఈ టైప్ కామెంట్స్ కానీ ఇట్లా చెప్తుంటారు. అది నాకు ఎప్పుడు చేయాలనిపించింది అంటే, స్కూల్ టైంలో సార్ వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు పక్కన వాళ్ళని లేపినప్పుడు. మనం బ్యాక్ సైడ్ నుంచి చిన్న మనం సెటర్లు వేయడం అట్లాంటివి ఉంటాయి కదా. అప్పుడు ఏం జరిగిందంటే, మేము ఈ వాయిస్ లో నేను ఏమబ్బా ఈ వాయిస్ లో ఇట్లాంటి వాయిస్ లో చిన్నగా సార్ వినపడకుండా ఇట్లా చెప్పుకుంటూ ఉన్నాను. ఒక రోజు అట్లా రోజు మాట్లాడుకుంటూ బాగా ఫన్ క్రియేట్ అయింది మా ఫ్రెండ్స్ అందరం. అప్పుడు వీడైతే డిఫరెంట్ ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటూ ఇది నేను ఈ వాయిస్ నేను ఇప్పుడు కాదు, నేను 8th క్లాస్ నుంచే స్టార్ట్ చేసిన. బట్ నేను ఇంటర్లో నేను టిక్ టాక్ స్టార్ట్ చేసింది. ఓకే. అంటే స్కూల్లో ఉన్నప్పుడు 8th క్లాస్ లో అన్నారు అంటే వెనకాల నుంచి మీ ఫ్రెండ్స్ నన్ను లేపినప్పుడు వేస్తూ ఉండే కదా వెనకాల నుంచి మీరు? అట్లేం లేదు. అంటే స్వెటర్లు వేస్తాను అన్నావు కదా. అంటే వాళ్ళకి వినపడకుండా మనం కామ్గా అంతే, అంటే మనం ఫన్ క్రియేట్ కావడానికి మనం సార్ దొరికిపోవాలని, ఇరికేయాలని ఇట్లా చేస్తా ఉంటాయి. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీటెడ్ ఎప్పుడు? ఈ ఇయర్ ఏనా? లాస్ట్ ఇయర్. ఏంటి బిఏనా? బిఏ ఫస్ట్ చెప్పిందే కదా. బిఏనా? ఓహో, ఫస్ట్ చెప్పిందే కరెక్ట్. అయితే బిఏలో ఏం చేశారు? లైక్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కదమ్మా అది. అవును, అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సబ్జెక్ట్ ఉంటాయి, మీరు సబ్జెక్ట్ వైడ్ వెళ్ళకండి. నేను సబ్జెక్ట్ గురించి ఏమడిగా, సబ్జెక్ట్స్ ఏం చూస్ చేసుకున్నారు అని అడుగుతున్నారు. పొలిటికల్ సైన్స్. పొలిటికల్. ఓకే. అంటే ఏంటి మీరు ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే యాక్చువల్లీ నేను అంటే స్టడీ పరంగా లేకుంటే ఈ సినీ ఫీల్డ్ పరంగా? అంటే రెండు ఉన్నాయా? యాక్చువల్లీ స్టడీ పరంగా వెళ్దాం అనుకున్న తర్వాత కొంచెం ఇటు సైడ్ నా మనసు మొత్తం ఇటు సైడ్ వెళ్ళిపోయింది. సినీ ఫీల్డ్ ఒక మంచి కమెడియన్ కావాలని అనుకుంటున్నాను. స్టడీ పరంగా అంటే ఏమవుదాం అనుకున్నారు? స్టడీ పరంగా అంటే లా చేద్దాం అనుకున్నారా? అది కాస్త కమెడియన్ అవ్వాలి అనుకుంటున్నారు ఇప్పుడు? వెళ్ళిపోయింది అంతే. ఎందుకంటే టిక్ టాక్ లో స్టార్ట్ చేయగానే ఫాలోవర్స్ ఈ హడావిడి అంతా చూసి మీరు ఇలా అంటే బాగుంది ఈ వేవ్ లో వెళ్దాం, ఏదేదో కొత్తగా ఉంది, మనల్ని ఒక 10 మంది గుర్తుపట్టి మన నుంచి ఒకరు నవ్వుకుంటున్నారు, అంటే మన దగ్గర సెల్ఫీస్ దిగుతున్నారు, అంటే మనం కూడా హీరో లాగా, అంటే హీరో అంతా కాకపోయినా వాళ్ళకి మనం ఫొటోస్ దిగుతారు, మన దగ్గర ఫొటోస్, వాళ్ళకి మనకి తేడా ఉంది. మరి ఇప్పుడు ఇన్కమ్ ఎట్లా, మరి పైసలు ఎట్లా అనుకుంటున్నావు? అంటే ఇన్కమ్ అంటే నేను ఒక సైడ్ డాన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నా. డాన్స్ టీచర్ కూడా వర్క్ చేస్తున్నా అనమాట. అట్లా ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి ఈవెంట్స్ లో డాన్సర్ గా వెళ్తాను అనమాట. కర్నూలు ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటే నేను డాన్సర్ గా వెళ్తాను.
సో అట్లా ఇన్కమ్ అంతే. సో ఓవరాల్ అంటే మీరు లా చేద్దామని చెప్పేసి అనుకున్నారు కదా, ఈ టిక్ టాక్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో దానికి బాగా చాలా మంది అడిక్ట్ అయ్యారని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారు. అంటే ఎంతో మంది అప్పుడు చనిపోవడం లాంటివి చాలా జరిగాయి కదా. సో అదంతా పోయిందిరా జబ్బు అనుకుంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఒకటి తగలడ్డది. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అందరూ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో హడావిడి స్టార్ట్ చేశారు. అంటే మీరని కాదు, నేను మీకేదో ఏదో కౌంటర్ ఇస్తున్నాను కాదు, కానీ అంటే ఒక స్టడీ బేస్ లో లా చెయ్యాలి అన్నంత వే ఆఫ్ లో వెళ్ళి మళ్ళీ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఈ కొంచెం ఫాలోయింగ్, ఈ లైక్స్ చూసి చాలా మంది ఇది ఏదో బాగుంది, ఇప్పుడు మీరే అన్నారు కదా ఇది ఏదో బాగుంది అని చెప్పేసి వెళ్ళడం వల్ల చాలా దెబ్బ అవుతున్నారు. అంటే మీకంటూ ఒక క్లారిటీ ఉందా ఇందులో వెళ్ళడానికి అంటున్నారు? ఏంటి మెయిన్ విజన్ ఏంటి, ఏం చేద్దామని, అంటే ఇన్కమ్ ఎలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, ఏం చేద్దామని అసలు? అంటే యాక్చువల్లీ నేను లా చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంచెం సెట్ కాకపోయింది. ఓకే. ఇంకా ది సేమ్ టైం ఇది కూడా ఉంది, ఏ ఇన్స్టాలో చూడడం, మనకి ఫాలో అవ్వడం, ఇది ఏదో కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ఉంటే మనకి ఏదో ఒక ఛాన్స్ వస్తుంది కదా, దాని నుంచి మనం ఇంకా కొంచెం డెవలప్ అయ్యి ఇప్పుడు టిక్ టాక్ చేస్తూ అన్ని ఒక సినిమాలో ఆహా ప్లాట్ఫామ్ లో ఒక సినిమా చేసినామంటే అంతకంటే ఇంకేం మనకు డబ్బు అవసరం. ఆహాలో చేశాను, ఆహాలో కూడా చేశాను. ఆహాలో బాలుగాని టాకీస్ అనే సినిమా రిలీజ్ అయింది, ఆల్రెడీ చేశాను, రిలీజ్ అయింది సినిమా, మంచి రేటింగ్ వచ్చింది, సక్సెస్ అయింది. అందులో మీరు కమెడియన్, తాగుబోతు కమెడియన్, సేమ్ ఇదే టిక్ టాక్ ఎలా ఉంటుందో వాయిస్ ఎలా ఉంటుందో సేమ్ ఇదే వాయిసే. దాన్ని చూస్ చేసుకోవడం కూడా ఈ వాయిస్ తోనే, ఇదే డిఫరెంట్ గా ఉంది, డైరెక్టర్ కనిపించింది ఇదే డిఫరెంట్ గా ఉంది అని తీసుకున్నాడు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ కూడా. మరి మీ పేరెంట్స్ ఓకేనా మీరు ఈ వే ఆఫ్ లో వెళ్తున్నారు కదా? ఓకే. ఏమంటున్నారు? ఓకే, ఇష్టం బాగా. అంటే తొందరగా సెటిల్ కాలేం ఈ ఫీల్డ్ లో. ఫస్ట్ మా పేరెంట్స్ ఏంటంటే కొంచెం తొందరగా సెటిల్ అయ్యేది చూసుకో, ఎందుకు ఇది అవసరమా అని వాళ్ళు. బట్ ఎలా ఉన్నా ఏమున్నా సపోర్ట్ అయితే చేస్తారు వాళ్ళైతే. సపోర్ట్ కన్ఫర్మ్ గా ఉంది, సపోర్ట్ అయితే. ఉన్నారా అన్న కానీ చెల్లి? ఆ చెల్లెలు లేరు, అన్న వాళ్ళైతే ఉన్నారు. ఏం చేస్తారు మీ అన్న వాళ్ళు? డిగ్రీస్ అయిపోయినాయి అందరివి. డిగ్రీస్ అయిపోయినాయి. జాబ్స్ చేస్తున్నారా? లేదు, వర్క్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అందరూ డ్రాప్ అవుట్ కావాల్సి వచ్చేసింది. మీరు మాత్రం ఫ్యూచర్ లో ఒక మంచి కమెడియన్ అవ్వాలి, స్క్రీన్ లో ఎప్పుడు 24/7 ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. అదే ట్రై చేద్దాం ఉన్నంత వరకు అంతే. ఓకే. ఇప్పుడైతే ఇక మీకు స్టడీస్ వైపు అయితే లేదు ఇంట్రెస్ట్? అయిపోయింది, డిగ్రీ అయిపోయింది కదా, ఇంకా చాలు. డిగ్రీ చాలు ఇంకా, అంతేనా? పాపం మాస్టర్స్ చదివే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకోవాలి మనం. ఇక వాళ్ళు చేసిన కూడా లాస్ట్ కి ఏదో ఒక వర్క్ లేకుంటే ఏదో బిజినెస్ గా పెట్టుకోవడం, ఇదే ఇంకా లాస్ట్ కి వచ్చేసింది అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఏముండాలంటావు? చదువు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలా అంతే. నాలెడ్జ్ బతికేయచ్చు. ఎలాంటి నాలెడ్జ్ సార్, అది కూడా చెప్పండి మీరు. ఎలాంటి నాలెడ్జ్ అంటే మన మాస్టర్స్ చేసిన వాళ్ళు ఓకే, వాళ్ళకి మీరు చెప్తే ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది, ఇది చేసేద్దాము నిజమే అని. ఇప్పుడు చదువుకునే ప్రతి ఒక్కరికి జాబ్స్ రావాలంటే కష్టం. ఏదో నాలెడ్జ్ వచ్చేంత వరకు. నాలెడ్జ్ అంటే నువ్వు 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా నాలెడ్జ్ అంటే మైండ్ షార్ప్ ఉంటే ఆటోమేటిక్ గా నాలెడ్జ్ వచ్చేసినట్లే. మొత్తానికి నాలెడ్జ్ ఉంది మీకైతే ఇప్పుడు. వద్దులే, నేను అడగనులే ఇంకా, మళ్ళీ ఫీల్ అవుతాను. ఇటు సైడ్ నా సైడ్ వస్తాం మళ్ళీ. నాలెడ్జ్ ఉందన్నావు కదా, ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకుందాం అనుకున్నాను కానీ. ట్రై చేయండి మేడం. ట్రై చేయాలా? వద్దులే. సో ఓకే. సో ఓవరాల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఏ వీడియోతో క్లిక్ అయ్యారో ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. అంటే నేను చాలా వైరల్ అయినాయి, బట్ ట్రోల్ అవుతూ క్లిక్ అయినది అయితే ఒకటి మందు తాత అనే వీడియో ఉందన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే, నేను పొలంలో ఉన్నప్పుడు అది సీజన్ ఉంటుంది కదా, పొలాలకి మందులు కొడతాడు, అది ఉంటుంది ఎంటిది, దాన్ని తీసుకున్నాను. యాక్చువల్గా ఆ వీడియో ఇప్పుడు కాదు తీసింది, నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడే తీసిన. దాన్ని సేవ్ చేసుకొని ఫేస్బుక్ లో పెట్టుకున్నా. ఇప్పుడు ఇన్స్టాల్ ఏం చేస్తున్నాను, దాన్ని తీసి ఇన్స్టాల్లో పెట్టిన. ఇది కాస్త వైరల్ అయింది. ఇది ఎలా ఉంటుంది అంటే డైలాగు, అది స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే, ఐ లవ్ చెప్తావా చెప్పవా, ఇదేం తెలుసు కదా, మందు ఇద్దా, చెప్పకుండా ఇద్దా, మందా చచ్చిపోతా, చెప్పవా ఐ లవ్ యూ, ఇట్లా ఉంటుంది. ఏంటి అంటే మీ కర్నూలు స్లాంగ్ కాదు, లేదంటే అంటే ఈ స్లాంగ్ మీరు బాగా గుర్తుపట్టేస్తారు. కర్నూలా? కర్నూలు. సంథింగ్ ఏదో అంటున్నారు. చెప్తావా చెప్పవా, ఏం అట్లా మాట్లాడుతున్నావు,
ఇట్లాంటివి అనమాట. ఇప్పుడు ఈ బాలన్ టాకీస్ అనే సినిమా కూడా ఇదే స్లాంగ్ లోనే ఉంటది, మా రాయలసీమ స్లాంగ్ లో ఉంటది ఈ సినిమా కూడా. చాలా బాగుంది, క్లిక్ అయింది కూడా మంచిగా. సో ఈ వీడియో ద్వారా కొంచెం బాగా ట్రోలింగ్ చేసుకుంటూ చాలా మంది బాగా పెద్ద పెద్ద వాళ్ళు మంచి ట్రోల్ చేసుకుంటూ బాగా క్లిక్ అయింది. ఎందుకు అనిపించింది ఇలా చెయ్యాలి, ఈ వేలో వెళ్ళాలి అంటే మెయిన్ గా? అంటే ఒకటి ఉంటది కదా మనకి, చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం ఉందా లేదంటే? లేదు, ఇది మధ్యలో వచ్చింది నాకు ఇంటర్ వరకు నేను బాగా స్టడీస్ మీదనే ఉన్నాను. ఇంటర్ లో రవితేజ మాస్టర్ అని మా మాస్టర్ ఉన్నాడు, డాన్స్ మా స్కూల్ మా కాలేజీలో నేర్పించినాడు. అప్పుడు ఏం జరిగిందంటే డాన్స్ నేర్చుకుందామని మేము, ఆ ఇంట్రెస్ట్ అంతే, అదే లైఫ్ అని కాదు, జస్ట్ ఇంట్రెస్ట్. ఒకరోజు జిఎల్ రాణి అని నేనే లేడీ గెటప్ వేసుకొని చేసిన. అది చేసేటప్పుడు మా కాలేజీనే మా గర్ల్స్ కొంచెం ఫాలోయింగ్ పెరిగింది. అంటే ఒక అమ్మాయి అండి, నీకు మా క్లాస్ లో ఒక అమ్మాయి ఫ్యాన్ ఉంది తెలుసా నీకు? అవునా, ఎవరి ఫ్యాన్ అబ్బా? నీ డాన్స్ ఫ్యాన్ అని. అవునా, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అంటే, అట్లా ఆ సాంగ్ చేసుకుంటూ స్టేజ్ పైన వేసేంత వరకు ప్రాక్టీస్ టైంలో ఇదంతా కాస్త పెరిగినారు, ఇంకా బాగా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ స్కూల్లో, ఇది కాలేజీలో నన్ను చూడడం, నువ్వు బాగా చేస్తున్నావు అనడం, ఇది ఏదో బాగుంది కదా అనేసి నేను, అంటే మన ఈ విధంగానే కదా ఫాలోయింగ్, అంటే మనల్ని బాగా గుర్తుపట్టడం, బాగా మనల్ని ఆదరిస్తున్నారు కదా అనుకోవడం. నేను ఒక రోజు ఉండి ఒక చిన్నది ఒకటి కవర్ సాంగ్ చేద్దామనేసి, ఫస్ట్ కవర్ సాంగ్ చేద్దామనేసి వెళ్ళిన తర్వాత ఒక తోటలో నా టిక్ టాక్ లో నేను వైరల్ అయింది, స్టార్ట్ అయింది ఆ వీడియో చెప్తా. తోటలో నేను మా ఫ్రెండ్ హరీష్ అని పోయినాం. తోటలో పోతే పల్లెటూరులో పొలాలు ఉంటాయి కదా, పల్లెటూరు పొలాలన్నప్పుడు ఆ పొలాల్లోన అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు మంచి వాళ్ళ బాబు ఎవరు దూరం ఉంటే పిలుస్తున్నాడు, అరే ఇట్లా వాటర్ తీసుకురా, లేకుంటే అంటే వాటర్ అంటే నేను జస్ట్ నార్మల్ వాటర్ అంటున్నా, రాయలసీమ యాసలో ఇలా నీళ్ళు తీసుకురాయలే అట్లా అంటుంటే, నేను వాళ్ళకి కౌంటర్ గా కొంచెం దూరంలో ఉన్నాం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, వాళ్ళు అక్కడ పిలుస్తుంటే నేను దానికి రీకౌంట్ గా యా తీసుకురా అని ఇట్టడం. అంటే తొందరాలంటే నేను ఆరాను పో ఇట్లా మాట్లాడుకుంటే మా ఫ్రెండ్ గాడు, అరే ఇది ఏదో అప్పుడు వానికి తెలియదు నేను ఇట్లా మాట్లాడతా, వీడు ఇంకో వాడు అనమాట. అరే ఒకసారి నువ్వు నిలవాడు, నేను ఒక తీస్తా అన్నాడు, వీడియో తీస్తా అన్నాడు. టిక్ టాక్ లో స్టార్టింగ్ లో, అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉండే. అది ఒకటి స్టాండ్ ఉంటుంది కదా మామూలుగా, కెమెరా ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా. ఓ రోజు ఉండి ఆ రోజే అరే ఇట్లా పట్టుకో అని చెప్పినాడు. ఓకే అని నేను ఏం చేసిన డిఫరెంట్ గా, తలకు అది ఉంటుంది కదా టవల్ కట్టుకొని, ఆ టవల్ కి ఆ స్టాండ్ తగిలించుకున్నా. కొంచెం డిఫరెంట్ గా ఉంటే చూస్తారు కదా, మామూలుగా ఉంటే ఎవరు చూడరు అనేసి పెట్టుకున్నా. వాడుండి అరే వంశీ ఏం కొనుక్కున్నావురా అని అంటాడు. స్టాండ్ కొనుక్కున్నా, స్టాండ్ అంట. అంటే ఏం స్టాండ్ రా అంటే, ఏం చేస్తుంది దానిలో అంటే, నేను సిలమ్మా తీసుకొని పెద్ద హీరో అవుతాగా ఇది తీసినాక పెట్టిన 1 hourకే 4,000 ఫాలోవర్స్ కాస్త 10,000 పెరిగిన 1 hourకే. దెబ్బకి నైట్ నా దగ్గరకు వచ్చేసి పక్కన మా ఫ్రెండ్ది, అప్పుడు మళ్ళీ ఇంకా ఆ నైట్ చేసేసినాం. దెబ్బకి ఇంకా 50,000 పెరిగి పడేసినాం మొత్తం చాలా. అప్పటి నుంచి ఇదేదో బాగుంది, మనకు కూడా ఫాలోవర్స్ వస్తున్నారు. నన్ను ఫస్ట్ గుర్తుపట్టింది ఒక ట్రాన్స్జెండర్. ట్రైన్లో వచ్చేటప్పుడు డోర్ నుంచి కర్నూలుకి వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్జెండర్ చూసి నేను ఎక్కడో చూసినాను. నాకు ఫస్ట్ భయం వేసింది, అంటే వాళ్ళు మామూలుగా ఫస్ట్ వాళ్ళు మామూలుగా కొంచెం చిత్రంగా చేస్తారు, అంటే మామూలుగా అంటే కొంచెం భయపడలాగా మనం భయపడతాం. ఫస్ట్ వాళ్ళు ఏం చేయరు, మనం భయపడతాము అనేసి ఏమక్క అన్న అంటే, నిన్ను ఎక్కడో చూసినారా అని. నన్ను ఎక్కడ చూసినావు అక్క అంటే, నువ్వేమన్నా టిక్ టాక్ చేస్తావని. అవునక్క అన్న. అంటే ఒక సెల్ఫీ ఇస్తావా అనేది. పర్లేదు అక్క తీసుకోండి అని చెప్పి ఆమె తీసుకున్న తర్వాత, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనుకుని నేను అప్పటి నుంచి కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయినా. అర్రే ఇదేదో బాగుంది అనుకొని చెప్పేసి ఒక్కసారి ఏం చేసినా అంటే, నా నెంబర్ దాంట్లో పెట్టిన టిక్ టాక్ లో, చూద్దాం ఫోన్ చేస్తారేమో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటారని. ఒక్కసారిగా ఫోన్ చేసి దెబ్బకి ఫోన్ల మీద ఫోన్లు కంటిన్యూగా. అది జరిగింది మొత్తం. ఇప్పుడు మీరు ఎవరైతే టిక్ టాక్ చేస్తారో లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎవరైతే ఉంటారో,
అంటే మీరు చదువుకోవడం కానీ ఇంట్లో వర్క్ కానీ ఏం ఉండదు అంటే అస్తమాను ఇదే అంటే అందరికి ఒక డౌట్ వస్తుంటారు అస్తమాను వీళ్ళు ఇదే పనిలో ఉంటారు అంటే వీడియోస్ అనేది మీరు బ్యాక్ టు బ్యాక్ పెడుతూనే ఉంటారు అవును ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు అవును అంటే ఎలా పాసిబుల్ మీరు చాలా అబ్జర్వ్ మీరు రెగ్యులర్ గా అంటే ఇట్లా ఎప్పుడు కెమెరాలని మూతికి కట్టుకొని కూర్చుంటారా అట్లా ఏం లేదు. ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి మేడం, మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారా? ఎవరు అందరూ చూస్తాను ఈవెన్ కాదు. బ్యాక్ టు బ్యాక్ వదులుతున్నావు అంటున్నావు అంటే నేను నిజంగా బ్యాక్ టు బ్యాక్ వదులుతుంటా, మీరు నిజంగా నా వీడియోస్ చూస్తుంటారా? మీరని కాదు అందరూ అలాగే చేస్తారు. ఇన్స్టాగ్రామ్ ఈ టిక్ టాక్ పిచ్చి ఉన్న వాళ్ళందరూ లైక్ పిచ్చి అంటే మళ్ళీ వేరే వే ఆఫ్ లెలకు మన తెలంగాణ స్లాంగ్ లో మనం ఇట్లా అంటాం కదా. సో ఇది పిచ్చి ఎవరైతే ఉందో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక ఎంతసేపు ఉన్నా ఇక వీడియోలు వదులుతూనే ఉండాలి అని చెప్పేసి వదులుతూనే ఉంటారు వీడియోలు. అంటే ఎట్లా ఒక రోజు మీరు షూట్ కి అవన్నీ వీడియోలు చేసి పెట్టుకొని అలా వదులుతారా లేదంటే ఎప్పుడుగా డే మొత్తము అలాగే ఉంటూ ఉంటారా? నేను చెప్తాను. ఫస్ట్ మామూలుగా నేను టిక్ టాక్ అనేది కాదు కానీ పొలంలో పని చేసుకుంటూ డాన్స్కి వెళ్తూ ఈవెంట్స్కి వెళ్తూ ఇట్లా జరుగుతుంటది అనమాట. మామూలుగా ఈవెంట్స్కి వచ్చినప్పుడు మనకు టైం ఉండదు, తీసేంత టైం ఉండదు, డ్యాన్స్ అంతా ఇది ఉంటుంది. మనకు తెలిసిన ఫాలోవర్స్ కనిపించినప్పుడు వాళ్ళు వీడియోస్ తీసుకొని వాళ్ళ దాంట్లో వదులుకోవడం ఇది జరుగుతుంది. బట్ మనం అయితే ఈ వేరియేషన్ అయితే చేయను అప్పుడు ఆ టైంలో. నేను ఎప్పుడు చేస్తానంటే అంతా అయిపోయిన నా వర్క్ అలా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలనుకున్న రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఫ్రీగా ఉన్నానంటే ఆ రోజు తోటకి వెళ్తా. తోటకి వెళ్ళిన తర్వాత మినిమం అంటే 50 వీడియోస్ తీసుకొచ్చుకుంటా. నా దాంట్లో కంటెంట్ ఏముండదు కానీ నా యాసనే ఒక కంటెంట్ లా క్రియేట్ అవుతుంది, ఒక నా వేరియేషన్ ఒక కామెడీ లా క్రియేట్ అవుతుంది. ఒక 50 వీడియోస్ తీసుకొచ్చుకుంటా. 50 వీడియోస్ నాన్ స్టాప్ వదులుతా. ఇంకా దెబ్బకి ఇన్స్టా పోవాలనేసి. చదువు కూడా అంత చదవరేమో, కూర్చొని బుక్కులు పట్టుకొని ఇదేమో ఏమంటారు స్టాక్ మొత్తం తెచ్చి పెట్టుకున్నట్టు 50 వీడియోలు అంట. అదే బిఏలా సబ్జెక్టులు చెప్పు అంటే పొలిటికల్ అంతే, ఇంకా పొలిటికల్ ఒక్కటే ఉంటుందా బిఏలో? ఉంటాయి బట్ మనకి ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఓవరాల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి బిఏలో? 3 ఉంటాయి. ఏమేమి? గ్రూప్ సబ్జెక్టులు అడ్వాన్స్ తెలుగు ఉంటది, పొలిటికల్ సైన్స్, ఇంకా హిస్టరీ ఉంటది. ఇంకేముంటది? ఇంగ్లీష్ ఉంటది, మామూలు తెలుగు జనరల్ తెలుగు ఉంటది. మీరు తీసుకున్న సబ్జెక్టులు ఇవి అంతేనా? అంతే. అట్లా చెప్పు మరి. ఓకే, ఒక సాంగ్ పాడండి మా కోసం, మాకు మంచిగా మీ స్లాంగ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. అనితావో అనితావో అందమైన అనిత దయాలేదా కాసైనా నా మీద ప్రేమ పైన ఏదో రోజు నాపై నీ చిన్న ప్రేమ కలుగుతుందని. అంతే మేడం. అంతేనా? ఇంకా రానా? అంతే నేర్చుకున్నావా? ఓకే, ఇంకో పాట పాడు. చుట్టమల్లె చుట్టేసింది తొంటరి చూపు ఊరికే ఉన్నది కాసేపు. అదేంటది కొంచెమన్నా వాడాలి కదా, ఒక 2 లైన్లు. చుట్టమల్లె చుట్టేసా ఒక లైను, తొంటరి చూపు 2 లైన్లా? అబ్బా లాజిక్ లాజిక్. నువ్వు ఏమంటారు పాటల కంటే డైలాగ్స్ మంచి చెప్తున్నట్టు. నువ్వు డైలాగ్ చెప్పేసి అయితే. కంటప్ప సమర శంఖం పూరించుగా మలబ్బా వలొచ్చున్నాడు అట్టే మళ్ళా నరకెచ్చాడు అందరినీ. అసలు మొత్తం ఇంకా మీది ఏమంటారు ఇక తిక్కలోనే అనుకుంటారు తెలుసా నిజంగా. మీకు అనిపించదా కొంచెం అందరు ఏమనుకుంటారు ఇట్లా గలీజ్గా ఇట్లా చేస్తేనే? ఏమనుకోరు కదా, అస్సలు అనుకోరు. అంటే గుర్తుపట్ట నా అంటే నా రియాలిటీ తెలిసిన వాళ్ళైతే అయినా అనుకుంటారు. బట్ ఏంటంటే లేదు ఈ మనిషి ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు. కాదు, ఇప్పుడు నువ్వు బిఏ చదువుకున్నావు, బిఏ తర్వాత ఇంకేమైనా చదువుకోవాలనిపించలే నీకు? పీజీ చేయాలనుకున్నా. పీజీ కాస్త టిక్ టాక్ అయిందా? అంతే. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏం చేయలేదు అంతే. ఓకే, ఇది ఏదో మనం ఎంత చదివినా పీజీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీలకు వెళ్ళొచ్చినా లాస్ట్ కి 15,000 10,000 జాబ్స్ చేయాల్సింది. అదేదో ఇప్పటి నుంచే మనం ఏదైనా అందరూ వేసుకుంటారు, ఎంఏలు మాస్టర్స్ చేసిన వాళ్ళు అందరూ గట్టిగా వేసుకుంటారు. వాళ్ళైనా ఇంకా స్టడీ చదువుతూనే ఉంటారు కదా. నీ వే ఆఫ్ లో చెప్పరా, అదా బాగుంటది. ఇంకా అంత చదువుకోవడం కన్నా మళ్ళా చదువుకోకుండా కొంచెం మరొక చదువుకుంటే మేలబ్బా. ఎందుకంటే అంతటి వరకు చదువుకొని మళ్ళీ డబ్బులు ఖర్చు చేయడానికన్నా ఊక ఉండేది మేలు. ఎందుకు చెప్పలా? అంత పెద్ద చదువు కన్నా
మా ఊర్లో వాడైతే నెలకి 20,000 సంపాదిస్తున్నాడు 10 తరగతి. మళ్ళీ నీకు నాకు డిఫరెన్స్ ఏమే వానికి నీకు మళ్ళా అదే మళ్ళా చెప్తున్నా సడరింగా. 20,000 సంపాదిస్తుండా మీ ఊర్లో? అవునవును, ఎట్లా ఏం చేస్తుండ పని? హోటల్స్ పెట్టారు దర్జాగా. హోటల్స్ పెట్టారు. హోటల్స్ పెట్టారు. మొత్తానికి అయితే ఎంఏలు ఎంబీఏలు మాస్టర్స్ చదవద్దని చెప్తుండ వంశీగా. టిక్ టాక్లు చేసుకోరు, లేదంటే 10వ తరగతి చాలా చాలు నాలెడ్జ్ వచ్చింది. 10వ క్లాస్ చాలా అది కూడా అవసరం లేదని చెప్తే నాలెడ్జ్ ఉంటుంది. అసలు చదవద్దంటావు ఇక. అంటే ఉండాలి కొద్దిగా. ఆ, అంతే. ఉండాలి కొద్దిగా, మొత్తం అయితే ఉండొద్దు ఇక. అంతే. ఓకే, బాగా నీకు పొలిటికల్ సబ్జెక్ట్ అంటే ఇష్టం అన్నావు కదా, ఏం నేర్చుకున్నావు? బిఏ మొత్తం ఓవరాల్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి అడగను కానీ బిఏలో ఓవరాల్ గా ఏం నేర్చుకున్నావు? 3 years చదివినావు కదా, ఏం నేర్చుకున్నావు? రాజ్యాంగం గురించి. ఓ, రాజ్యాంగం గురించి. ఓకే, చెప్పు రాజ్యాంగం గురించి కొంచెం. వేసుకుంటారు నన్ను, నాకు అలా అర్థమైంది. ఇంకా అట్లేం లేదు, రాజ్యాంగం గురించి అన్నారు కదా, చెప్పండి అని తెలుసుకుంటాం. అంటే అంబేద్కర్ వాళ్ళు ఆయన కమిటీ వాళ్ళు అప్పుడు ఎంత ఇబ్బందులు పన్నారు, ఎట్లా రాశారు, ఎన్ని స్ట్రగుల్స్ పన్నారు, అసలు ఏమున్న హక్కులు ఏంటి, ఏం కథ, ఏ హక్కుకి ఏమి అంటే ఒక మనిషికి కావాల్సిన హక్కులలో దేనికి ఏది సింక్ అవుతుంది, ఇట్లా దాన్ని చూసి బాగా ఇదేదో బాగుంది సబ్జెక్టు అని బాగా తెలుసుకున్నా. అంటే ఇప్పుడు మన భారతదేశం మొత్తం నడిచేది కాన్స్టిట్యూషన్ నుంచే కదా, సో అందుకే ఇదేదో బాగుంది ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా. పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అంటున్నావు కదా? అంత లేదు, మళ్ళీ కొంచెం. సో మీ రాయలసీమ సైడ్ చెప్పు, మీ ఆంధ్ర పాలిటిక్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పు. మా ఆంధ్ర పాలిటిక్స్ చాలా బాగున్నాయి ఇప్పటికైతే. రీసెంట్ గా నారా చంద్రబాబు నాయుడు గెలిచినాడు, అదే నడుస్తుంది ప్రభుత్వం. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి, ఓకేనా? తెలంగాణ వాళ్ళు ఎక్కువ కష్టపడతారా, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కష్టపడతారా? ఇది ఎక్కడ చెప్పిన ఇబ్బంది, ఇద్దరు బాగా కష్టపడతారు. ఎక్కడ చెప్పిన ఇబ్బంది కాదు, నువ్వు చెప్పు. అంటే అంతే, 2 స్టేట్లు బాగా కష్టపడతారు. 2 స్టేట్లు బాగా కష్టపడతాయి. అవును, స్టేట్లు పాలిటిక్స్ అనట్లేను, అందులో ఉండే జనాల గురించి మాట్లాడుతున్నా. జనాలు అంటే నాకు తెలిసి నేను తెలంగాణ చెప్తా. తెలంగాణ ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటది, పచ్చడి పల్లెటూర్లు ఉంటాయి ఎక్కువ. ఇంకా కొంచెం పండించడంలో కానీ ఏదైనా కానీ డెవలప్ లో కానీ కొంచెం బాగుంటది ఇక్కడ. అందుకే కొంచెం డెవలప్ చెందుతుందంటే కష్టపడుతున్నట్లే కదా. నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ ఉందంటావు? నాలెడ్జ్ మన రాయలసీమ వాళ్ళకి ఎక్కువ ఉంటది. ఓకే, మీ రాయలసీమ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది అని చెప్పేసి చెప్తున్నావు. ఓకే, తెలివితేటలు ఎక్కువ వరకు ఉంటే హుషారు లెక్కలు అంటారు. మా సైడ్ మా వాళ్ళకి ఉంటాయి, మీ వాళ్ళకి అదైతే అది నిజమేలే. హుషారు లెక్కలు, హుషారు లెక్కలు మీన్స్ మళ్ళీ వేరే వే ఆఫ్ కాదు, మంచిదేలే. ఇంకా బోత ఒక అన్న తమ్ముల లెక్క బానే ఉంటున్నారులే. అవునవునా? ఇక్కడ నుంచి చెప్పు, ఇక్కడ నుంచి కాదు. ఓకే, సో ఓవరాల్ గా రీసెంట్ గా ఏం మూవీ చూసావు? రీసెంట్ గా ఇది అమరన్ సినిమా చూసిన. అమరన్ చూసావా? చూసిన. ఎట్లా అనిపించింది సినిమా? చాలా బాగుంది. కొంచెం మా లవ్ సీన్ కొంచెం సెట్ అయినాయి. నీ లవ్ సీన్? లవ్ స్టోరీ ఉందా నీకు? చెప్పు. అవును అవును, మందు తాగుతా అది ఆ పిల్ల కోసమేనా? కాదు కాదు, అది జస్ట్ ఇంకొకరి కోసమా? మరి కాదు కదంటే ఒక రీల్ కోసం అట్లా అందరూ లవ్ కోసం అని అంటున్నారు. ఓకే, లవర్ అయితే ఉంది మొత్తానికి. లవర్స్ ఉన్నారా? లవర్ ఉందా? వద్దులేండి, ఇంతమందికి ఇంటర్వ్యూ మా లవర్ నన్ను వేసుకుంది, ఇప్పుడు లవరే ఉందని చెప్తా. ఆహా, వేసుకుంది కాబట్టి ఇంటర్వ్యూ చూస్తుంది కాబట్టి లవర్ ఉంది అని చెప్తున్నావు. కాకపోతే లవర్స్ ఉన్నారు వెనకాల. అట్లేం లేదు, తెర వెనక లవర్స్, తెర ముందు లవర్, అంతేనా? అంతే అని ఒప్పుకుంటున్నావు చూడు. ఏమన్నది మా పాప? ఏం పేరు మీ లవర్ పేరు? పేర్లు మస్తు మందికి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ వేరేలా ఉంది. అట్లా కాదు, పేర్లు మస్తు మందికి ఉంటాయి. ఇప్పుడు వంశీ అని నీకు ఒక్కడికి ఉందా? మస్తు మందికి ఉంటాయి కదా, అట్లా చెప్పు. అంటే అను పేరు. అనువా? ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? డిగ్రీలో స్టార్ట్ అయింది. 3 years 4 years అయితే. సేమ్ ఇద్దరు సేమ్ క్లాసా? సేమ్ క్లాస్ కాదు, వాళ్ళు బీజెడ్స్, మేము బిఏ, పక్క పక్కన క్లాస్. కిటికీలో నుంచి అలా స్టార్ట్ అయింది. కిటికీ పక్కన అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీ నుంచే కనబడుతుంది వంశీ కనబడుతుండు. అలా స్టార్ట్ అయింది అయితే లవ్ స్టోరీ మొత్తానికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. ఇప్పుడు 4 years.
మంచి మీ ఇద్దరి మధ్య ఒక మంచి హ్యాపీ మూమెంట్, ఫన్నీ మూమెంట్ చెప్పు. అంటే నేను చాలా ఉన్నాయి చాలా ఉన్నాయా? దగ్గర అంటే హ్యాపీ మూమెంట్స్. ఎవరు ప్రపోజ్ చేసారు? ఎప్పుడు బాయ్స్ ముందుంటారు కదా. అబ్బో ఓకే. నేనే చేసా. ఫస్ట్ వద్దనింది, క్యాస్ట్ సెట్ కాదు, ఓకే వద్దు వదిలేసి అని చెప్పింది. అంటే ఫ్రెండ్ గా ఉందామనింది. నేను ఫ్రెండ్ గా ఉన్నప్పుడు వద్దు, నా ఫీలింగ్స్ నేను పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్ అంటే సడన్ గా మనం అంత తీసుకోలేమనేసి వద్దులే, నీకు నాకు సెట్ కాదన్నప్పుడు వదిలేసి అని చెప్పి బ్లాక్ చేసేస్తా. మరుసటి రోజు ఏడ్చుకుంటే నా దగ్గరకు వచ్చి ఎందుకు బ్లాక్ చేసినావు, నేను ఆలోచించుకోవాలి కదా అని చెప్పేసి బాగా కొంచెం వచ్చి అన్బ్లాక్ చేసేంత వరకు ఏడ్చుకుంటూ అప్పటి నుంచి సరే అని చెప్పి. కానీ ఫ్యూచర్ లో మనది ఏం జరుగుతుంది, పెళ్లి జరుగుతుందో లేదు తెలియదు, కానీ ఉన్న రోజులు మూవ్ అనేది అనింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్ మంచి స్ట్రగుల్స్ లో ఉన్నాం బాగా. ఎట్లా ఒప్పించినారా, ఇంట్లో చెప్పినారా? చెప్పింది, బట్ వాళ్ళ అమ్మ వాళ్ళు అవసరం అయితే చంపుకుంటాం కానీ క్యాస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అనుకున్నారు. క్యాస్ట్ వల్ల ఇప్పుడు ఇదంతా మీతో అంతా మీరు ఓకే కదా? ఓకే, నేను ఆల్వేస్ ఓకే, మా ఫ్యామిలీకి ఓకే. అక్కడ ఇప్పటికి స్ట్రగుల్స్ లో ఉంది వాళ్ళ సైడ్ నుంచి క్యాస్ట్. మరి ఏమంటుంది మీ గర్ల్ ఫ్రెండ్? అక్కడ అమ్మ వాళ్ళు కావాలంటుంది, ఇక్కడ నేను కావాలంటుంది. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేద్దాం అనుకుంటానంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టం లేకుండా మనం బయటకు తీసుకురాలేం. నేను రావాలనుకుంటే నువ్వు వస్తావు అంతే, మన రాతలో ఏముందో అది జరుగుతుందని చెప్తా. బట్ నేనైతే అన్నిటికీ రెడీగా ఉన్నా, ఇట్లా పోదామని కూడా రెడీగా ఉన్నా, ఒప్పించడానికి రెడీగా ఉన్నా. ఒప్పిద్దామని ఆల్రెడీ కాల్ చేస్తే వాళ్ళు కొంచెం క్యాస్ట్ గురించి తిట్టినారు నన్ను. నేను కూడా సర్లే వదిలే అనుకుని వదిలేసిన. అంటే వదిలేయడం అంటే ఉంది, ఇప్పటికీ ఉంది, ఇంకా నడుస్తుంది. మొత్తానికి అమరన్ చూసినాక నీలో ఒక ఇలా 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 మీరే బయటకు తీసుకొచ్చినారు నన్ను ఇప్పుడు అమరన్ సినిమా నుంచి. ఆ సినిమా గురించి కొంచెం బాగా బాగుంది. ఆ సినిమా కూడా బాగుంది, చాలా బాగుంది. ఆ సినిమా చూసాను, కొంచెం సింక్ అయినాయి. ఎందుకంటే దాంట్లో కూడా ఒప్పుకోరు కదా స్టార్ట్. మీరు కూడా చూసినారా సినిమాని? స్టార్టింగ్ ఒప్పుకోరు. అవును, ఇది ఏదంటే వాళ్ళు వేరే క్యాస్ట్, వీళ్ళు క్రిస్టియన్స్ అని ఒప్పుకోరు. కొంచెం అట్లా సింక్ అయింది అంతే. మళ్ళీ నేను ఆర్మీ అయితే కాదు కదా. ఓకే, మొత్తానికి అయితే లవ్ స్టోరీ అలా అలా నడుస్తుంది. మరి ఎట్లా అమ్మాయి నువ్వు కావాలని వస్తే ఎట్లా పోషిస్తావు, ఏంది? అంటే ఈ ఫీల్డ్ మానుకుంటాం, ఆ అమ్మాయి వస్తే ఈ ఫీల్డ్ మానేస్తావు. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఉంటే మనం ఫ్యామిలీని మేనేజ్ చేయలేం. అప్పుడు ఏదో ఒకటి వర్క్ చూసుకోవడము, స్కూల్ ని కంటిన్యూ చేసుకుంటుండడము, ఇంకోటి. సో మొత్తానికి నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరికి వస్తే ఈ ఫీల్డ్ మానేసి చక్కగా నెలకింత సాలరీ వచ్చేది. తను ఓకే అంటే కంటిన్యూ చేస్తా. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మూవ్ ఆన్ అవుతా అంతే. ఓకే, సూపర్. మీ లవ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ అలాగే చివరిగా మా కోసం నేను ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ కాదు, అది ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను, అది చేయండి. ఓకేనా? ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే మీరే చెప్పండి. ఎందుకు చెప్తాను, నువ్వు చెప్పు. ఓకే సరే, ఎర్రలారి పచ్చలారి అని చెప్పేసి స్పీడ్ గానండి. ఇది ఆల్రెడీ వినుంటారు, చాలా మందికి తెలుసు చిన్నప్పటి నుంచి. ఈజీదే ఇచ్చా, చెప్పండి. ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి చెప్పు, నవ్వుతావేంటి? ఎర్రలారి పచ్చలారి ఎర్రలారి పచ్చలారి ఎందుకంటే కొంచెం స్పీడ్ గా కానీ చెప్పేసి ఏమొస్తుందో చూద్దాం, రిజల్ట్ ఏమొస్తుందో. అంటే రిజల్ట్ ఫైనల్ ఏమైనా ఉందా మేడం? ఏం లేదు, ఒకసారి చెప్పు అంటున్నా. ఎర్రలారి పచ్చలారి. సూపర్, చెప్పేసావు కదా. ఇప్పుడు నీ వే ఆఫ్ లో చెప్పు, నీ స్లో అంటావు కదా. ఎర్రలారి పచ్చలారి. పచ్చలారి కాదు, ఎర్ర లారీ పచ్చలారి అని క్లియర్ గా మాట్లాడు. ఎర్రలారి పచ్చలారి దొరికిపోయా. ఓకే, ఇక లాస్ట్ గా ఒక సాంగ్ పాడి, ఎక్కువ ఇబ్బంది పెట్టను కానీ. అమరన్ సినిమా చూసిన అన్నావు కదా, హే రంగులే సాంగ్ ఉంది కదా, బాడు. ఏ రంగులే ఏ నీ రాకతో లోకమే రంగులై పొంగలే. అంతేనా? అంతేగా. ఇంకేం సాంగ్స్ ఉన్నాయి అమరన్ లో? వేరే సాంగ్స్ ఉన్నాయి. మనకు కనెక్ట్ అయింది ఈ సాంగ్. అంటే కనెక్ట్ అంటే అందరికి తెలిసింది ఈ సాంగ్ ఒకటే బాగా. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుష్క శెట్టి.
ఓకే సూపర్. ఓకే నీ బెస్ట్ రీసెంట్ ఫ్రెండ్స్. బర్త్డే కూడా అయిపోయింది కదా. అవును, మీ బెస్ట్ ఫ్రెండ్స్. మా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక పేరు చెప్తే ఫీల్ అవుతారని చెప్పేసి చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ వచ్చేటప్పుడు ఇటు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అంటే ఉమ్, నా పేరు చెప్పరా అని అన్నారు. ఓకే. ఉమ్, ఉమ్మ్. అన్నారు. సో ఓవరాల్ గా నా పేరు అన్నారు కాబట్టి ఉమ్. సో మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తున్నా. ఆ, చెప్పండి చెప్పనా వద్దా? చెప్పండి. వద్దులే, నువ్వు మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే పేర్లే చెప్పలేదు, ఇంకా నేనేం చెప్తాను. చెప్పమంటే 10 ఉన్నాయి మరి చెప్పమంటే. వద్దులేండి, అంత ఓపిక లేదండి, చాలండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండ్ మీ టీం అందరికి ఆల్ ద బెస్ట్. మీరందరూ Thank you, కలిసి thank you. కట్టుగా చేస్తున్నారు అండ్ Thank you. స్పెషల్లీ నీకు ఆల్ ద వెరీ బెస్ట్. నీ లవ్ Thanks, సక్సెస్ madam. అవ్వాలి, నీ Thanks, మ్యారేజ్ madam. అవ్వాలి Thank you, మెయిన్లీ. madam. ఇవన్నీ పక్కన పెడితే సో ఓవరాల్ గా ఆల్ ద వెరీ బెస్ట్ Thanks, అండ్ madam. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ.